నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 149 స్క్వేర్ యార్డ్ 2 BHK బ్రాండ్ న్యూ హౌస్తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్గా లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఈ 2 BHK హౌస్ అన్న మీ సొంతం చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు చాలా వరకు మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మేము రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఏదైతే హౌస్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 149 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. పక్కన ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్ అవుతుందో G+1 హౌస్. ఇది వచ్చేసి మనకి సేమ్ బిల్లర్ హౌస్ అండి. సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హౌస్ వచ్చేసి మనకి 149 స్క్వేర్ యార్డ్ లో ఉంటుంది. 27-49 డైమెన్షన్ లో ఉంటుంది. హౌస్ ముందర ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. హౌస్ వచ్చేసి మనకి వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ యొక్క ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుందండి. నీట్ గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. ర్యాంప్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. నీట్ గా రావడం జరిగింది. క్వాలిటీగా ఉన్నటువంటి గేట్ కూడా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 27-49 డైమెన్షన్ లో ఉంది కాబట్టి మనకి ఇంత పెద్ద సైజు పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా టైల్స్ తో ఉన్నటువంటి ఎలివేషన్. మెయిన్ డోర్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాము. మెయిన్ డోర్ చౌకట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వుడ్ తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్ తో చేయించడం జరిగిందండి. నీట్ గా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ కు సంబంధించినటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. హౌస్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి చూపిస్తున్నాను. స్పేషియస్ గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ రావడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా దగ్గర వచ్చేసి వాల్కి టైల్స్ ఫిక్స్ చేయడం జరిగిందండి. నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ కూడా చేయించడం జరిగింది. సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 149 గజాలు, 150 గజాలు, 160 గజాలు హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఆపోజిట్లో టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి విండో రావడం జరిగింది. ఇప్పుడు హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి చూపిస్తున్నాను. స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. మంచి మెటీరియల్ వాడి ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ దగ్గర ప్లేస్లో వచ్చేసి మనకి ఇక్కడ షెల్ఫ్లు అనేవి రావడం జరిగిందండి. ఈ విధంగా షెల్ఫ్లు రావడం వల్ల అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. హౌస్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా చూపిస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను వీడియోలో. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. నీట్గా స్పేషియస్ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. హౌస్కి సంబంధించినటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. డైనింగ్ ఏరియా అయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. డైనింగ్ ఏరియా వచ్చేసి వాల్ దగ్గర వచ్చేసి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. కిచెన్ ఏరియా అనేది కవర్ చేయడం జరుగుతుంది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో వచ్చేసి వాల్కి టైల్ ఫిక్స్ చేశారు అండ్ స్పేషియస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ ప్రొవైడ్ చేశారు అండ్ వాల్కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేశారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ లైట్ కలర్స్ వాడడం జరిగిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫ్లోరింగ్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఫ్లోరింగ్ వచ్చేసి వెటిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో మనకి సెకండ్ డోర్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ బయట వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపించడం జరుగుతుంది. సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వదలడం జరిగింది. హౌస్కి చుట్టూ సెట్ బ్యాక్ వదిలి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ హౌస్కి వచ్చేసి బోర్ వేయించడం జరిగింది. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా మరొకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సంప్ ఏరియా రావడం జరిగింది. హౌస్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, ముత్తువెల్లిగూడలో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అనేది 85 lakhs చెప్తున్నారు. సేమ్ బిల్లర్ దగ్గర వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి బిల్లర్ దగ్గర డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న ఈ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.